పొద్దు పొద్దునే మనం కాలేజ్ అందుగా నాకు చాలా నచ్చుతుంది. మీకు దేనికి పడుతుంది అనుకున్నాను. వెళ్తున్నప్పుడు అందరి ఫోన్లో సౌండ్ నాకు వచ్చింది. ఏమైంది అదేంటిది రోబో 2.0లో సౌండ్ మొత్తం అన్ని పైకి ఎగిరిపోతుంది చూడు, అలాగొచ్చింది అందరూ ఫోన్లో. వస్తే మేము ఆ ఫోన్ చూడగానే ఏమైందిరా బాబా అని వస్తే మీ ఏరియాలో వర్షాలు పడతాయి, తుఫాన్ ఉంది, రేపు బయటకు రాకండి అని అన్నారు. లాస్ట్ టైం కూడా వచ్చింది, నేనేమో వదిలేసాను. సెకండ్ టైం వచ్చింది. ఇదేంటికి ఎలా ఉందంటే అమ్మ కూడా ఆ టైంలో ఫోన్ చేసి అమ్మ ఫ్రెండ్తో మాట్లాడుతూ వచ్చే నాకు ఇలా వచ్చిందని. అమ్మ నీకు ఎలా వచ్చింది? నాకు రోజులాగే మెట్లెక్కి క్లాస్కి వెళ్తున్నాను. చాలామంది కామెంట్ చేశారు లిఫ్ట్ యూజ్ చేయొచ్చు కదా, అక్కడ 2 లిఫ్ట్స్ ఉంటాయి కదా అని. క్లాసెస్ అందరికీ ఒకసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి 2 లిఫ్ట్స్ చాలా బిజీగా ఉంటాయి. వాటి కోసం 5 to 10 minutes వెయిట్ చేయాలి. ఈ లోపల నేను క్లాస్కి వెళ్ళిపోవచ్చు, అందుకే మెట్లెక్కి వెళ్తాను అనమాట. మెట్లెక్కి వెళ్తే మనకే కదా హెల్త్ బాగుంటుంది అని మెట్లెక్కి వెళ్తానమాట. క్లాస్ పేరు చెప్పాను, మమ్మీకి ఏం అర్థం కాలేదు, చెప్తుంది కదా తన ఫ్రెండ్ హన్సిక కదా, రాలేదా? వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, చూసింది, మేము మనందరినీ చూసింది, ఎందుకు వెళ్ళిపోయింది మళ్ళీ బయటకి. నెంబర్ ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు. తిను మన అందరి నెంబర్ గుర్తుపెట్టుకుని ఏం తన పేరు అమృత గుర్తుండదంట. కూడా మళ్ళీ ఖాళీ అరే నా పేరు గుర్తుందా? అమ్మయ్య బతికించారా బాబు. హర్షిక, గాయత్రి, ఇంకొక అమ్మాయి బెండకాయ ఫ్రై, లేడీస్ ఫింగర్ ఫ్రై. తెచ్చుకున్నాం కదా, మా ఫ్రెండ్ ఇక్కడ ఒక ఫనీ ఇన్సిడెంట్ చెప్తుందనమాట. మా కాలేజ్లో మన కంట్రీ వాళ్ళే కాదు చాలా కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ తెలుగు రాదు కదా. వాళ్ళు బయట ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలుగు రాదు. కొంతమంది ఆటో డ్రైవర్స్కి ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాదు కదా. సో అప్పుడు జరిగిన ఫనీ ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ షేర్ చేస్తుంది. అయితే ఆ తర్వాత వాళ్ళ అక్క వచ్చిందనమాట. వచ్చి ఎక్కిన తర్వాత ఈ ఆఫ్రికన్ అక్కకి ఓన్లీ ఇంగ్లీష్ వచ్చి తెలుగు రాదు. ఆ అక్కకి తెలుగు రాదు కదా. అయితే ఒక దగ్గర ఎండడకు రాదు, ఎండడ మధ్యలో దిగిపోతుంది అనమాట. అయితే మనం జనరల్గా ఏమంటాం, అంకుల్ ఆపండి అని అంటామా. అక్కేమో ఐఎమ్ లీవింగ్ ఆఫ్ ప్లీజ్ స్టాప్, 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 ప్లీజ్ స్టాప్ అని అంకుల్ చెప్తున్నారు. మా అంకుల్కి తెలియదు కదా, అంకుల్ అలా వెళ్ళిపోతున్నారు అనమాట. అతను నాకు అర్థమై ఓకే ఈ అక్క దిగుతుంది, అంకుల్ ఆపని పక్కకి అక్క దిగుతుంది అంట. నేను ఎట్లీస్ట్ ఎలా వచ్చిందంటే ఐఎమ్ లీవింగ్. ఆ తర్వాత అక్క దిగిపోయిన తర్వాత మన సీనియర్ అక్క ఎక్కలేదు కదా, తనేమో నా ముందు కూర్చుంది అనమాట. అయితే అక్క నాకు నువ్వు చెప్పి అక్కుందనే కదా నువ్వు ఎక్కలేదు అంటే అక్కకి చాలా భయం అంట. కానీ సంజయ్ ముందు కూర్చున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు. తన స్టోరీ వ్లాగ్ చేస్తున్నాను.
పెద్ద స్టోరీ చెప్తుంది కదా. వీడియోస్ కింద చూడు అందరూ నా గురించి అడుగుతారు. కమెంట్స్ మొత్తం ఫ్యూచర్ టాప్ స్టార్ అన్న పక్కన కూర్చుంది. నెక్స్ట్ వాయిస్ చాలా బాగుంటదంట. అందరూ కమెంట్స్ పెడుతున్నారు. వీడియో ఓపెన్ చేసి చూడరా. నైస్ వాయిస్ అని చెప్పి నెక్స్ట్ సింగింగ్ కోసం అడుగుదాం. మా అందరి మేడమ్స్లో ఒక మేడంకి చాలా కోపం ఎక్కువ అనమాట. ఆవిడ రాంగ్ ఆన్సర్ చెప్పినా ఏం చెప్పినా యూ గెట్ అవుట్ అంటారనమాట. మొన్న నన్ను క్లాస్ నుంచి బయటికి పంపించేశారు కదా ఆ మేడమే. ఎక్కువ అసలు ఆవిడ ఏవేవో నేను ఏదో చెప్తున్నాను ఆన్సర్ కరెక్ట్ పాపం తను ఒక్కదైనా రెస్పాండ్ అవుతుందని ఆవిడ చాలా సంతోషపడుతుంది. మేమందరం తను రెస్పాండ్ అవుతుందని బాధపడుతున్నాం. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు. ఇది రాసినట్టు రాసింది నాది సేమ్ అలాగే కనిపించింది. ఇది నాది నేను చెప్పలేదు ఎందుకంటే అది రైటర్ లేవని ఆవిడ కానీ స్టిక్ చేస్తున్నాడు. అది చెప్పండి చెప్పండి అంత బాగా అడిగినప్పుడు చెప్పాలి కదా. నోట్ తెలిసి రైట్ మళ్ళీ రాంగ్ చెప్పిన యూ గెట్ అవుట్ అన్న లేకుంటది. మధ్యలో కూర్చున్నప్పుడు ఆసక్తి చెప్పచ్చు కదా. యూ గెట్ అవుట్ అన్నదాన్ని మళ్ళీ బయటికి గెట్ అవుట్ అన్ని కదా. ఆవిడ ఆన్సర్ తప్పైతే ఏమంది అదే అన్నది ఆవిడ. నేను రాంగ్ అయితే అవసరం లేదు. నేను ఏమన్నా దేవతలా కనిపిస్తున్నానా మీకు త్రిశూలం కనిపిస్తుందా మా చేతిలో? నన్ను అలా చూస్తున్నారు అని చెప్పి నా దగ్గర ఒక పెన్నే ఉంది. ఏం లేవు మిమ్మల్ని కొడవ తెలుగులో అందా వాడు తెలుగు వచ్చిన ఎన్నాళ్ళకే తెలుసు నాకు. వచ్చా నార్మల్ గా మ్యాథ్స్ ఏంటి అది నేనే రాసిద్దా. ఎక్స్పెక్ట్ చేసిన ఇద్దరు ఎగ్ తెచ్చారు. లేడీ ఫింగర్ తెచ్చింది. నువ్వు లేడీ ఫింగర్ లేడీ ఫింగర్ ఇది ఎక్కడ అంత పిక్చర్ లేడీస్ ఫింగర్ రా. లేడీస్ ఫింగర్ లేడీ ఫింగర్ లేడీస్ ఫింగర్ ఫ్యాన్స్ అసోసియేషన్. చాలా ఇష్టం. నాకు ఓన్లీ ఫుల్ ఇష్టం. మీకు కూడా ఇష్టం ఏంటి పిక్చర్ చాలా ఇంకా అందంగా తింటాము. కాలేజ్లో పెద్దలు ఎంజాయ్ చేస్తున్నారా? మేము బాబా బజార్కి వెళ్తున్నాము. ఐసిటీ పార్కింగ్ అది గేట్ అట. ఇట్ ఈస్ ఐసిటీ పార్కింగ్ అండ్ హియర్ గోయింగ్. ఏదంటే పోలండి ఊళ్ళు తెలుస్తున్నాను. వర్షం నాకు భయం. లంచ్ తర్వాత మేము బాబా బజార్కి వెళ్ళామన్నమాట చాలుకోవడానికి. జాగ్రత్తగా పట్టుకుంటాం. అక్కడి నుంచి కేఆర్సీకి వెళ్ళామన్నమాట. కేఆర్సీ నుంచి గీతం భవన్కి వెళ్ళాం. బాబా బజార్ దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. డ్రైనేజ్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్ రా. మర్చిపోతున్నాను. బాగుంది కదా మన బాబా బజార్. ఇంత డర్టీగా అయిపోయిందో అందరూ కాలేజ్ తొక్కేస్తారు. ఇలా నడుచుకుని ఆ చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఇలా తిరుగుదాం. ఎదురుగా వస్తుంది వర్షం. కొంచెం కిందకి దించు. ఇలా దాట్స్ గ్రేట్. నా ఫోన్లో స్పేస్ అవ్వకూడదామని నేను తడుచుకుంటూ క్యాష్కి వెళ్తున్నాను. లేదా కొత్త న్యూ స్టూడెంట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎలాగే వర్షం పడుతుంటారు. నేను వచ్చిన రోజు ఇలాగే వర్షం పడిన రోజు మేము ఇంకా వెనకాల ఉన్నప్పుడు అది రాలేదు. ఫ్రెండ్స్ ముద్దైపోతాం.
బస్ పాస్ కౌంటర్ ఎట్ బిఆర్ అంబేద్కర్ హాల్ సెమినారా. బాయ్ మనకి ఎందుకురా లేదు. నేను బస్ పాస్ తీసుకోవడానికి చాలా చోట్లకి వెళ్ళాను. అదే మరి అది ఓవర్ యాక్షన్ అంటే. ఫస్ట్ ఇయర్ బాగా పట్టించుకుంటే ప్రస్తుతం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఆనందమే వేరేలా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అందరికీ. నేను అలా ఆగావు, అతను ఆగాడు, నేను ఆగాను. ఎంతసేపు ఆగుతామని మధ్యలో దూరిపోయింది. ఇంకా వర్షంలో కూడా డెడికేషన్తో మనం గ్యాస్కి వెళ్తున్నాం చూడు. వీఆర్ డెడికేటెడ్ స్టూడెంట్స్ తెలుసా మీకు. డెడికేషన్తో కేఆర్సీకి వెళ్ళి చదివించుకుందాం అని ఫీల్ అవుతున్నాం. ఇది మా కేఆర్సీ పక్కన ఉన్న పార్క్. చాలా గ్రీనరీతో ఉంది. ఇలా నడుచుకొని అక్కడికి వెళ్ళి ఆడతాము. స్టూడెంట్ వాలంటీర్స్ వీళ్ళు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నారా. మనలో కూడా చిన్నపిల్లలని చేసి కూర్చోబెడేస్తారు. దానికి అప్లై చేయాలి స్టూడెంట్ వాలంటీర్. వాలంటీర్లో కాదు, స్టూడెంట్స్ లాగా. స్టూడెంట్ వాలంటీర్ కోసం అప్లై చేయాలి. అబ్బా మంచిగా వస్తుంది చూడు ఎదురుగా. మార్నింగ్ కాల్ చేశాను. నా పేరు నేను మర్చిపోయింది నిజంగా. అదే ఒక చాక్లెట్ కొనాలిరా మొన్నటి నుంచి. చాక్లెట్ తన ఫ్రెండ్ లిఖిత అని ఒక అమ్మాయి. ఇప్పుడు అక్కడ వాటర్ పడితే నువ్వు అది తీసుకుని వెళ్ళిపో, ఇద్దరం కలిపి వెళ్దాం. నేను మొన్న ఫీ పే చేశాను కదా, అది ఇంకా నా పోర్టల్లో అప్డేట్ అవ్వలేదన్నమాట. వాళ్ళు అడగమన్నారు. ఒక 6 daysకి అప్డేట్ అవ్వకపోతే ఇట్స్ ఆల్మోస్ట్ 8 days అయిపోయింది. సో అడగడానికి వెళ్తున్నాం అనమాట గీతం భవన్కి. ఈరోజు లంచ్ తర్వాత నాకు ఒక క్లాస్ ఖాళీ అనమాట. నేను నా ఫ్రెండ్ గీతం భవన్ నుంచి వేరే రూట్లో వెళ్దామని వెళ్ళాం, కానీ తప్పిపోయామన్నమాట. చాలా అంటే చాలా భయం వేసింది నాకు, తప్పిపోయామేమో నిజంగానే. వర్షం పడుతుందనా? సో అదంతా వీడియో తీశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు క్యారెట్స్కి వచ్చాము. క్యారెట్లు కదా బయట చాలా పెద్ద వర్షం పడుతుంది అనమాట. సో అందుకే క్యారెట్స్కి వచ్చి కూర్చున్నాము మేము. క్లాస్ రూమ్స్ ఏమో ఖాళీ లేవన్నమాట కూర్చోడానికి. ఇప్పుడు మాకు టీచర్ పీరియడ్ కదా, అందుకని క్యారెట్స్కి వచ్చి కూర్చున్నాము. ఫుల్ తడిచిపోయామన్నమాట. ఇప్పుడు నేను గీతం భవన్కి వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్. మేము నేను ఫీజు కట్టాను కదా, నాకు రిసీప్ట్ ఇచ్చారు. సో అది అప్డేట్ అవుతుందని 6 days లోపు రమ్మన్నారు. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 8 days అయిపోయింది. సో అందుకోసమే వెళ్తున్నాను. వెళ్ళి ఒకసారి అడగాలి. వాళ్ళు అడగమని చెప్పారు, సో మనం అడగాలి. సో అప్రాక్స్ 2000 అయిపోయావా? పడుతుంటే మా కాలేజ్ పదేగా బాగుంటుంది అనమాట. మొత్తం వాటర్తో స్టాగ్నెంట్ అయిపోయినా కూడా కొన్ని రోడ్స్ అని బాగుంటాయి. లైక్ గ్రీనరీ బాగుంటుంది. గ్రీనరీతో చూడడానికి పైన చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ, ఈ రేంజ్లో వ్యూ చాలా బాగుంది కదా. మీ ఇద్దరం 2 గొడుగులు వేసుకున్నా. సో ఇద్దరం కలిపి ఒక నడ్డానికి అవ్వట్లేదు. కొట్టేసుకుంటున్నాం ఇద్దరం కలిపి గొడుగులతో. సో వాటర్ ఉన్నాయి కదా, పర్లేదా? మనం ఇలా ఈ రూట్లో ఫస్ట్ గేట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉంది కదా, పక్కన స్టెప్స్ ఉంటాయన్నమాట. కిందకి వెళ్ళిపోతే గీతం భవన్ వచ్చేస్తుంది. కానీ మాకు తెలియదు అనమాట, అందుకే చుట్టూరు తిరిగి వెళ్ళాం. రిసిప్ట్ తడిసిపోకూడదు కదా. కానీ వీడియోలో చూస్తున్నప్పుడు తెలిసింది. మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. వచ్చాడు కన్నా.
అది ఎండ్ గేట్, ఐ మీన్ ఫ్రంట్ గేట్. చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ. చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ గారు, ఇంకా మా ఫౌండర్ మూర్తి గారు ఉన్నారు. కనిపిస్తున్నారా? నైస్ వ్యూ కదా. చూడండి ఇదే మా గీతం భవన్. చూడండి ఒక నిమిషం. ఇది గీతం భవన్ బాగుంది. ఇది డెంటల్ కాలేజ్. సారా వీడియో కోసం కదా ఎక్కించు. యా ఫ్రెండ్స్, ఇది మదర్ తెరెసా పార్క్. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. వర్షం పడితే చాలా బాగుంది కదా. చూడండి చాలా గ్రీనరీగా ఉంది. సరే సరే బాయ్. గీతం భవన్లో వెండింగ్ మిషన్ పెట్టారనమాట. మంచిగా ఎండ్ వస్తున్నప్పుడు అయితే వద్దామా నెక్స్ట్ టైమ్? 2 years కాదు, నెక్స్ట్ థర్స్డేకి వద్దామా అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఐ లవ్ గీతం. మొన్న బ్యాక్ సైడ్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి బాగుంది ఆ వ్యూ. ఎలా? అరే క్లాస్కి టైం అయిపోతుంది. వద్దు షటిల్ సర్వీస్ అంటే ఏంటి? షటిల్ ఆడుకునే సర్వీస్ అంటే నీకు తెలుసు కదా, తప్పించేవి కదా. నీకు రూట్స్ తెలుసు కదా, తప్పిపోము కదా. ఇలా వెనకాల నుంచి వెళ్ళొచ్చు కదా. మధ్యలో ఇరిగిపోయింది చూడు. ఆ మధ్యలో ఇరిగిపోయింది చూడు అంటున్నా. అవసరమా మనకి ఇంత? ఏంటి ఇక్కడ అంటే ఎక్క అవసరం లేదా? ఇది క్లోజ్డ్ ఉంది. క్లోజ్డ్ ఉంది ఇక్కడ. క్లోజ్డ్ ఉంది అది. కాదు సరే, నీకు చాలా సరదాగా ఉందిరా. అడుగు తీసేసే, గొడుగు ఎందుకు వేసావు మరి? నేను ఎప్పుడు వర్షంలో కూడా ఇంత నడుస్తున్నాను ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగుంది మా కాలేజ్. ఏంటో
చూడండి, నైస్ కదా. అరే ఇలా ఒకసారి పట్టుకోరా అంటే మధ్యలోకి వెళ్ళి నుంచుంటాను. ఒక్క ఫోటో, ఒక్క క్లిక్ రా. క్లిక్ చేయాలా? క్లిక్ వద్దు, వీడియోనే. అంటే నైస్గా పెట్టు. జూమ్ చేయనా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో గుడి ఉంది, ఏంటో చదివి చెప్తానండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ సంస్థాన్. వావ్, సాయిబాబా టెంపుల్ అండి. ఎప్పుడైనా వద్దాం ఖచ్చితంగా. దిస్ ఇస్ థర్స్డే, నెక్స్ట్ థర్స్డే విల్ డెఫినెట్లీ కమ్. వావ్, నైస్ కదా. ఐ మీన్ వస్తాను, లంచ్ మానేసి వద్దాం. వావ్, నైస్ కదా టెంపుల్. ఫ్లవర్స్తో భలేగా డెకరేట్ చేసి ఉంది. ఎప్పుడైనా మీకు వెళ్ళి లోపల కూడా ఎలా ఉన్నదో చూపిస్తాను కదా. డెడికేషన్ రా, యూట్యూబర్ అంటే ఇలా ఉండాలి. నీలాంటి ఫ్రెండ్ కూడా ఉండాలి రా, లేకపోతే యూట్యూబర్కి వీడియోలు తీయడం ఎలా. నువ్వు ఎలారా వెళ్తున్నావు, నాకు భయం వేస్తుంది. నువ్వు ఎటో తీసుకెళ్ళిపోతావు, లోపలికే తీసుకెళ్తాం. అదే చెప్తున్నాను నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చులే. నువ్వు నిజంగా టైం గుర్చేసి మంచి పని చేస్తావు. టైం అయిపోయిందాను. వర్షంలో తీసుకోవడం బాగుంటుందా? ఏంటిది ఇది? పంప్ అంటే ఏదో. అమ్మో అమ్మో, వర్షం పడుతుంది కదా, మెల్లిగా వెళ్ళొచ్చు కదా, ఎందుకని స్పీడ్? ఇట్స్ రియలీ డేంజరస్. ఏం కావాలి? ఫాస్ట్గా వెళ్ళాలంటే ప్రాణం వదులుకోవాలా? అరే నువ్వు ఏదేదో రూట్లోంచి తీసుకెళ్ళిపోతున్నారా, నాకు భయం వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రూట్ అయితే బాగుంది కానీ భయంకరంగా ఉంది. ఎందుకు అందరూ మనల్ని ఈవిల్స్లా చూస్తున్నారు? అరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా ఫోన్తో తీస్తాను. దా వెళ్ళి. ఎక్కడా? అక్కడ నుంచి ఉంటావా నువ్వు? ఐసీ3 వస్తుందిరా తెలియదు కానీ వెళ్ళిపోతున్నావా? నాకు తెలిసి ఐసీటీ కాదు వచ్చేది, దాని ఏమంటారు ఐబీబా అని వస్తుందేమో ఇలా వెళ్తే. నాకు భయం రా బాబు, నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. తిన్నగా ఆ రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. చాలానే బాగుంది, కాకపోతే చాలా టెన్షన్గా కూడా ఉంది. 5 minutes లేట్కి వెళ్ళి వండరు అనుకో. బట్ ఏ ఐబీ భవన్ కనిపిస్తుంది రా అమ్మయ్య. ఎన్నాళ్ళ తర్వాత కాలేజ్ చూసినట్టు అనిపిస్తుంది నాకు. సందులో గొంతులో తిరుగుతుంటాయి. అమ్మా నడిచి నిజంగా ఆయాసం వచ్చేది నాకు. స్టెప్స్ కోసం కదా నువ్వు ఇక్కడ తీసుకొచ్చింది. ఓ మై గాడ్, సాడ్ న్యూస్. బట్ సమ్ వియర్డ్ స్మెల్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ టైం నువ్వు బైక్ నడపడం నేర్చుకో, వేసుకొని వచ్చి ఫొటోస్ తీసుకొచ్చి. నీకు వచ్చారా? నైస్.
అయ్యో బాబాయ్ మంచి పడిపోయేలా ఉన్నాను ఇక్కడ. తీసా జూమ్ చేశాను. మొత్తం ప్లేస్ పడాలని కదా తీసుకుంది. జూమ్ చేయకుండా కూడా తీసాను. తెలుసా వాళ్ళంతా వాష్కి వెళ్తే నీళ్ళు మమ్మీ పడిపోయా అనుకో. 49 అయిందా? పర్లేదు, ఏదో కనిపించిన రోడ్లోకి వచ్చామంటే పర్లేదు, మనం కాలేజ్లోనే ఉన్నామని అర్థమైంది. మాలాగా ఎవరు తప్పిపోకండి. అయ్యి బాబాయ్ చూడండి, వర్షంలో కూడా సౌండ్లు పట్టిపోతున్నాయి. ఇదంతా కారణం అక్షజ వల్లే కారణం ఇదంతా. చూడండి టెన్షన్, క్లాస్కి వెళ్ళకపోతే క్లాస్కి రానివ్వరేమో. క్లాస్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాను. మేడం కన్నా ముందు వచ్చామనుకో మేడం మంచిగా చూస్తారు మనల్ని. ఇదే రూట్ రా. ఇంకా 10 minutes ఉంది కానీ ఎక్కడున్నామో తెలియట్లేదు మాకు. నీకు కనిపిస్తుంది కదా బాగా. అమ్మయ్య ఇండియన్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే ఓ పక్కనే ఐసిటీ. బతికించారా? నేను చెప్పులు వాటర్ని అబ్జర్వ్ చేసేసుకున్నాను. అమ్మయ్య ఇదే మా ఐసిటీ. ఫైనల్లీ ఐసిటీకి వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. నా ఫేస్లో సౌండ్లు చూసారు ఎంత బాగున్నాయో. హ్యాపీనెస్ కూడా బాగుంది కదా. అవసరమారా మనకింత? కాలేజ్ అయిపోయిందేమో అనిపిస్తుంది మీ టైం చూస్తుండండి. ముందు వచ్చామని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా నువ్వు? ముందు వచ్చాను సాడ్గా ఫీల్ అవుతున్నావా? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎంత బాగుందో. ఐసిటీ భవన్కి వెళ్ళిన తర్వాత క్లాసెస్కి వెళ్ళిపోయాం. క్లాసెస్ వినేసిన తర్వాత 4 అయిపోయింది. 4కి చాలా పెద్ద వర్షం పడింది అనమాట కాలేజ్ దగ్గర. తర్వాత బస్ ఎక్కి ఇంటికి వచ్చేస్తున్నాను. ఇక్కడ బీచ్ చూడడానికి చాలా బాగుందని వీడియో తీసాను అనమాట. ఆకాశానికి సముద్రానికి అసలు తేడా తెలియడం లేదు. మేము అంత కష్టపడి గీతం భవన్కి వెళ్ళి 4th ఫ్లోర్కి వెళ్ళాం, కానీ ఆ సార్ వాళ్ళు లేరనమాట. వాళ్ళందరూ లంచ్కి వెళ్ళారట. సో ఇంకొక రోజు మళ్ళీ వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్గా తడిచిపోయాను అనమాట. ఫుల్గా తడిచిపోయి ఇంటికి వెళ్ళాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.